వేళ వైసీపీ శ్రేణుల్లో తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. అభ్యర్థుల మార్పుతో పాటు నియోజకవర్గ కార్యకర్తలకు పరిచయమే లేని నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించడంతో క్యాడర్ అంతా ఒక్కసారిగా వైసీపీని వీడిపోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం విడుదల చేసిన 3 జాబితాల్లో సిట్టింగ్లకు స్థానచలనం కలిగించారు. మరికొంతమందిని పక్కన పెట్టారు. దీంతో రానున్న ఎన్నికల్లో గెలిపేమో కానీ పార్టీ ఖాళీ అవుతుందనే వాదన వినిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని గుర్తించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలి క్యాడర్ చెంతకు చేరుకునే పయనమయ్యారు. తొలి విడతలో విశాఖపట్నం జిల్లా భీమిల్లో శనివారం బహిరంగ సభతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. రెండు 2019లో 151 స్థానాలతో సంచలన విజయం సాధించిన వైసీపీకి రానున్న ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదనిపిస్తోంది. నాటి పాదయాత్రలో పేద ప్రజలను అక్కును చేర్చుకుంటూ నేనున్నాను, నేను విన్నాను అంటూ చేసిన వాగ్దానాలతో తిరుగులేని మెజారిటీ సొంతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి, పార్టీ వర్గాల్లోనూ నైరాశ్యం తొంగిచూస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వేల కోట్ల అప్పులతో ఖజానా ఖాళీ అయినా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో నిర్విరామంగా కొనసాగించారు. అయితే ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు ఏపీలో కానరాకపోవడం, యువతకు ఉపాధి లేకపోవడంతో రాష్ట్రంలో అనేది మేధావుల వాదన. అంతేకాదు రాష్ట్రంలో కార్మిక, ఉద్యోగ సంఘాలన్నీ రోడ్డు మీదకొచ్చి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేశాయి. జీతాలు పెంచాలంటూ హర్తాళ్లు, బంద్లు చేయడంతో వైసీపీ 5 ఏళ్లలో అందించిన సంక్షేమ ఫలాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. మరో ఛాన్స్ అంటూ మళ్లీ విజయం కోసం వైసీపీ వెంపర్లాడుతుంటే వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు జట్టు కట్టి మరీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వైసీపీ చేస్తున్న ఎత్తుగడలు పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. పార్టీనే నమ్ముకున్న తమను కాదని కొత్త వారికి సీట్లు ఇవ్వడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా కంబాల జోగులను నియమించడం, ఇంకోవైపు అరకు ఇన్ఛార్జిగా మాధవిని నియమించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అనకాపల్లి, గాజువాకల్లో మార్పు ఒక్కసారిగా పార్టీ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. పలు చోట్ల కార్యకర్తలు అధినేతల ముందే వాదోపవాదాలకు, భౌతిక దాడులకు తెగబడే పరిస్థితి నెలకొంది. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని కాదని ఊరుకూటి చందు అనే నాయకుడికి బాధ్యతలు అప్పగించడం, అరకులో శెట్టి ఫల్గుణను తప్పించి గొట్టేటి మాధవిని తెర మీదకు తీసుకురావడం పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. వైసీపీ ఓటమి ఖాయమని, సగం మందికి పైగా సీనియర్లు పార్టీని విడుతారని వైసీపీ నేతలే చెబుతున్నారు. పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని నమ్మిన పార్టీ నట్టేట ముంచిందని స్థానిక నాయకుడు సీతంరాజు సుధాకర్ మీడియా ముందు వాపోయారు.